సద్భక్తులందరూ భగవంతుడాయంచు సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగ స్మరణ చేయు దినము బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగ స్మరణ చేయు దినము. It is only the day well spent when all devotees gather and sing in praise of the Lord. That day is day. That day is the day. బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము. When all people poor gather and just mingle like brothers is the day, the true day. దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord. మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్కథలు చెప్పు దినము. It is the true day when noble souls come to you and narrate the leelas and mysteries of God. దినమే కాని తక్కినవన్నీయు తద్దినములే తక్కినవన్నీయు తద్దినములే. That is only the true day in the truest sense of the word. The rest is just an obituary. అయోధ్య నగరమంతయు అత్యంత అలంకారముతో జన సమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేకపు దినము. At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety. మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకొని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishtha, Vamadeva, they came over there carrying the crown. ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు. There in the assembly gathered the kings, the emperors, the sages and saints. సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది. At the main gate, there is a big poster with big letters written there. సత్య ధర్మాభియుక్తానాం నాస్తి మృత్యు క్రియం భజేం. అనగా సత్య ధర్మాభియుక్తానాం ఎవరు సత్య ధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి. There is
a board at the main gate. It carries these letters. Those that adhere, follow truth and righteousness. సత్య ధర్మములను will not పాటించినటువంటి fear వానికి death. తిరిగి మరొక జన్మము లేదు. Those that follow these two principles will not be reborn. అనగా ఈ జన్మించిన జన్మం కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము. This birth is enough. You will not be born again as a human. కనుకనే జగత్తునకంతా ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము. Ramayana taught these two main principles, Satya and Dharma, to the world. భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి, శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర. It is the history of Rama that earned reputation far and wide at everywhere, all over the world. రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములు అనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి. Ramarajya, everywhere you hear these two words, Satya and Dharma. ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది. This righteousness is practiced. పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది. Young and old, literate and illiterate, followed these two principles, Satya and Dharma. ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు. As is the king, so are his ministers. మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు. As we find the ministers, so also the ఆదేశకులు ఎట్టివారో associates. ప్రజలు అట్టివారు. So also the people around. కనుక మంత్రులు సత్యధర్మ ప్రవర్తనలు. So ministers followed these two principles, Satya and Dharma. రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ భరత శత్రుఘ్నులు. Following the command of Rama, Lakshmana, Bharata, Shatrugna are asked to go around the whole of the kingdom and see that దేశంలో ఏ these two are మూల observed. చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు. They go around the entire kingdom and find out to what extent dharma is practiced, to what extent people tell truth. వీరికి దూతలను అనేక మంది ఉంచారు. They have many messengers, fine. ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాది, అసత్యములకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుపడానికి అనేక దూతలను నియమించారు. Have so many messengers, spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak అది truth. కేవలము రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది. So long this Ramarajya took place there, then these two are followed. 100 అశ్వమేధ యాగములు చేశాడు. 100 Ashwamedha yagas are conducted. ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు. Many other yagas are conducted. ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు. With these yagas on one hand, these two principles are రామ propagated. రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు. Everybody were happy at that time. వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించలేదు. There is no enmity anywhere. పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము. It's quite natural. తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము. It's quite unnatural that children die before కానీ the రామరాజ్యం parents die. లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించలేదు. But in Ramarajya, no one died young. యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు. No one died young. రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు. No one suffered from any disease. దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు. There's no poverty. సకాల వర్షములు వర్షిస్తున్నాయి. The timely rain. సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. There's plenty of grain. ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు. There's no dearth of food and water. అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడాను ఏ మూల కూడాను కనిపించలేదు. There's no trace of restlessness అందరూ whatsoever. ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు. All spend their time in bliss and peace. ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
That was the condition prevalent in those times. What we don't find in a fraction of it today. రాముల వంటి నాయకుడు, సుమంతుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ఠ వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యము రూపొందుతుంది. The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha, రామరాజ్యంలో Vamadeva, కలహములు we have అనేటువంటి Ramarajya. ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు. There was no controversy or conflict anywhere. ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం There లేదు. was no hatred or criticism. ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు. People help for everything they receive. పట్టాభిషేక సమయమునందు At the time of coronation, ఈ రాములు ప్రథమంలో ప్రదర్శించినటువంటిది, ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. Rama expressed to everybody one important thing. ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు? He said, who is responsible for all these auspicious occasions అనేక of పర్యాయములు coronation? సీతను వెతికి సీత జాడను నాకు, నా క్షేమంను సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు. Only Hanuman who helped us in tracing out the whereabouts of అతనికి Sita. మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు. Rama said, first I express my gratitude to Hanuman. రెండవది, Second, రావణుడు సీతను కొనిపో సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు. when Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there. I సీతను express my వెతకి gratitude. అనేక రకమైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రాములకు సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు. He expressed a gratitude to Sugriva, who helped Rama with all his army and associates. ప్రకటనలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు. Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama. అంతేకాదు, ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు Monkeys with no relationship whatsoever. సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు. They are not related to Sita or Rama. పరరాజ్యములో బ్రతికేటువంటి వారు. They belong to a foreign land. వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెప్తూ వచ్చాడు. Rama expressed his gratitude to all monkeys who died ఈ in the విధంగా war. ఎవరెవరు ఈ రావణ యుద్ధమునందు సహాయం చేశారో వారందరికీ కూడాను కృతజ్ఞత చెప్తూ వచ్చాడు. Rama expressed gratitude to all those that helped during this war. అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితమంతా కూడాను కృతజ్ఞతను చూపించాలి. The main principle taught by this Ramayana is this, that we should never forget anybody who helped you. కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు. The one who is grateful is human. The one who is ungrateful is a demon. దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు. The demon and the human, the forms are not separate. ప్రవర్తనను పురస్కరించుకొని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు. Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine. దుర్భావములను, దుశ్చేష్టలను, దుర్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు. The one with all bad feelings, wicked actions is a demon. చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు. Having received all possible help, if one harms in turn, is a demon. కనుకనే సత్య ధర్మములను విస్మరించి Forgetting truth and righteousness, అసత్యమే ప్రాణము, ధర్మమే ఊపిరిగా విసర్జించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వస్తారు. therefore who forget this truth and righteousness, they are the demons. ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి. Today the humanity is after falsehood. ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
As they have no idea of dharma, they follow unrighteous కానీ paths. మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెర అని ప్రబోధిస్తుండాయి. But however the Veda teaches, speak truth ఈ and follow మాటలు dharma. ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు ఈనాడు. They are not even eligible to utter, leave alone practicing them. కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము. Righteousness is the quality of any object. ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం? How do you decide? ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు. It doesn't depend on your faith. దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది. It is its natural form and its దహన quality. శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు. That which burns is fire. అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము. Fire quality is to burn. నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది. Believe it or not, it certainly burns. ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు. Its burning quality doesn't depend on తెలిసి your ముట్టు faith. తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది. You know or not, it will burn దాని you. ధర్మం అది. It is dharma. అదే విధంగానే Likewise, మంచుగడ్డ ఉంటుంది. you find the ice. మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము. To be cold is its quality. నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు. Believe it or not, the ice has got its own natural quality. అది చల్లగా లేకపోతే వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు. If it is not cold, you cannot call it తన ice. ధర్మాన్ని తాను కోల్పోయింది. It has lost its strength. అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. The sun shines. ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము? What is this? ప్రకాశమే ధర్మము. The shining is the dharma of sun. ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును. You may not see. ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు. It doesn't depend on your faith. ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటూనే ఉంటుంది. That light is always with the sun. మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చును. Because of the clouds in between, you may not be లేక able to నీవు know. అంధుడు కావటం చేత సూర్యప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును. Or you may be rather blind and you may not be able to see light. అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు. For that reason, you cannot deny అదే the విధంగా light. మానవునకును ఒక ధర్మం ఉంటుండాది. Likewise, human has one dharma. ఏమిటి మానవుని ధర్మము? What is human త్రికరణ quality? శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము. With all the purity of heart, he should undertake every activity. అనగా మనస్సు, వాక్కు, కాయము మూడింటి యొక్క ఏకత్వంతో ఆచరించేటువంటిదే ధర్మము. The dharma of every human is to have integrated మనస్సులో harmony, ఒకటి thought, word ఉంచుకొని and deed. మాటలో ఒకటి చెప్పి క్రియ మరొకటి చేసేటువంటిదే అధర్మం. It is unrighteous to entertain one thought, to say another thing, and to act in a different way. కనుకనే ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించకపోవటం చేతనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అయిపోయింది. Today there is no harmony of thought, word and deed, therefore we విద్యావంతుని find మొదలుకొని unrighteousness rampant. విద్యాహీనుని వరకు కూడాను ఈ త్రిపుటి యొక్క ఏకత్వం అనేటువంటి కనిపించటం లేదు. Right from illiterate to literate, you don't find this harmony. నమ్మకం బెలేక నమ్మిన వాని వలే నటన చేయువాడు నాశమగును. Without faith, he pretends as if he has got faith. He is bound to ruin నమ్మకం himself. లేకుండా నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడాను నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు. He has no faith actually speaking, but he pretends as if he has got faith. He will ఈనాటి certainly ruin యొక్క himself. ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి. In the present day world, there is no trace of Satya and Dharma. కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై In order to protect Satya and Dharma, ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చెయ్యాలి. we have to develop men and women to foster these two ఏ principles. దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటాది. That country where you find men and women adhering to these two principles certainly బాల బాలికల యొక్క prosper. దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము. The glory of boys and girls depend on this truth and righteousness. అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయితే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది. When we have such men and women in this country, Bharat, it will certainly prosper. and ప్రాచీన progress. కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది. సర్వ మానవులకు కూడా నువ్వు సుక్షేమం కలగాలని చెప్పని లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి. This is only this Bharat, this sacred land, which wanted the welfare of the entire universe, prayed for it, and then shared the spiritual wealth and knowledge of ఆనాటి the rest of the ధర్మమును country. కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు. The kings,
The mothers, the sages and saints struggle hard to uphold these two సామాన్యమైనటువంటి principles. కుటుంబీకులు కూడాను సత్య ధర్మపరాయణులుగా రూపొందారు. Average householder also has become an embodiment of righteousness. కారణం ఏమిటి? What's the reason? ప్రభువు సత్య ధర్మపరాయణుడు, Because king follows truth. సత్యవాక్ పరిపాలకుడు, He upholds truth. ధర్మాచరణ ఆసక్తుడు. He follows కనుకనే dharma. ప్రజలు కూడాను ఆ విధంగా మారటానికి అవకాశం ఉంటుంటాయి. Therefore, people also conduct themselves in that way. ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభువు ఎట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు. Today we find kings of that kind. What ప్రజల type of దోషమే people? లేదు. There's no mistake in ప్రభువుల people. యొక్క దోషములే ఇవన్నీ. The whole mistake lies with the ప్రభువులు సరైన ruler. వారు కాకపోవటం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తున్నది. As the rulers are not proper, this is the present day ఎవరి pride. స్వార్థము వారిది, Each one takes care of one's own self. ఎవరి దురాశ వారిది, Each one has got his own ఎవరి desire. పదవులు వారిది, ఎవరి పదవులు. Each one takes care of position. కనుకనే తమ పదవులకు, తమ స్వార్థములకు, తమ యొక్క ఆనందములకే తాము పాటుపడుతున్నారు. కానీ ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు. Each one thinks of one's own position, selfishness and one's own happiness. They are not bothered with the people's welfare and the progress and దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే in order to have welfare in this country, మహనీయుల యొక్క దీని తత్వాన్ని చక్కగా తూచా అనుసరించాలి. we should follow the path of noble souls. ప్రాచీన కాలం నుండి అట్టి ఋషులను అనుసరించడం చేతనే భారతదేశం ఇంతకాలం వరకు ఈ స్థితిలో ఉండగలిగింది. The Bharat could remain at least in this situation because they మహనీయులకు followed that వచ్చేటువంటి noble ఏ path. ఆదాయము లేదు. In fact, noble souls don't have any profit. వశిష్ఠుడు దశరథ మహారాజు దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి? What is the reason behind Vasishtha staying in the దశరథ court of మహారాజు Dasaratha? కనక వస్తువాహనాలు తనకెందుకు? How is he bothered about all the wealth of అది Dasaratha? సీత కూడా చెప్పింది. That's what Sita also said. ఓ హనుమంతుడా, Oh Hanuman, నీకు ధనకనక వస్తువాహనాలతో తృప్తిపరచటము నా చేత కాదు. it's not possible to me to satisfy you చేత with all కాదు the ఖర్చు wealth. మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను. Even if I gift you all the three words, I cannot express my gratitude in full. ఇంత త్యాగపరుడవు నీవు, You're the one who sacrificed. ఇంత భక్తి వసనవు. You're one of devotion. ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు. Because you have these two, you can move నీ about సంచారం freely. చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి. Because of your movement in the three words, all the three words will be prosperous. కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి. Today, Satya Dharma should improve. సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది. It's not any ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు. There are people who question what is Satya, what is Dharma. There are people who dance to their tune. సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీవెట్ట మనిషి అయినావు. If you don't know what is truth and నీవు righteousness, మనిషే కాదు. you are no human at all. నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము. Your natural qualities are these two. నీ లైఫే సత్య ధర్మము. Your life is this truth నీ and జీవితమే righteousness. సత్య ధర్మము. And your life is అట్ట this. ఉండి సత్యధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి. And if you say that you do not know Satya and Dharma, how foolish you are. కనుక సత్యధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి. Therefore, all the three we have. సత్యం అంటే ఏమిటి? ఏది తలిచావో What you thought, అది పలుకు, you say that. ఏది పలికావో What you said, అది చెయ్యి. practice it. ఇదే ధర్మం. That is Dharma. కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి. In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed. దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. Is what he said, the proper study of mankind is man. మ్యాన్ మ్యాన్ Man. ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు? Why do you call man? ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. There should be proper study, there should be unity in this trinity. ఈ విధమైనటువంటి యొక్క సత్య ధర్మాన్ని ప్రచార ప్రబోధనలు సల్పే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు. These two are not merely to propagate, it cannot be earned or acquired. నరసింహమూర్తి చెప్పాడు, సత్య ధర్మాన్ని మనం సాధించాలి, సంపాదించాలి. Narasimurti said you should acquire. You ఇది should achieve these two. సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ. It's not material wealth to be acquired. తన యందే ఉంటున్నాయి స్థిరంగా. They are present naturally in you. నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి. They are born along with you. ఈ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా? Have you acquired your head after having been born in this నీ world? చేతులు ఏమైనా ప్రపంచానికి దగ్గర వచ్చిన రోజు ఎక్కడైనా కొనుక్కున్నావా? Have you bought it anywhere in the world? నీతో పాటు ఈ అంగములు ఎట్టే వచ్చినాయో All the limbs of your body నీ are born ప్రాణంతో along పాటు with you. సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి. So along with your body, Satya Dharma are also కనుక దీనిని born. వెతకనక్కర్లేదు. You don't need to search.
ఎక్కడో సంపాదించనక్కర్లేదు, You don't need to earn. దీన్ని కొననక్కర్లేదు, You don't need to ఏ buy. కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు, They cannot అదంతా supply. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. They originate ఇవి from the heart. సహజమైనటువంటివి, They are quite natural. ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి. They are the very life breath. కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి. So we should see that we do not lose what we have. సంపాదించుకోనక్కర్లేదు. You don't need to earn. సత్యం అనేటువంటిది, ధర్మం అనేటువంటిది మన యొక్క హక్కులు. Satya dharma or your rights. అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు. But we think of rights, but we are not thinking of our responsibility. కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు. In fact, the one who discharges responsibility need not bother with the right. కేవలం హక్కు హక్కు అని అరులు చేస్తున్నారు. You just shout in the name of ఇది rights and కేవలము rights. ఒక అజ్ఞానమే. It's ignorance. ఏమిటి నీకు హక్కు ఉంది? What are these నీకు rights? అడిగే హక్కు కూడా లేదు. You have no right to న్యాయంగా respond. విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు. In fact, if you don't observe Satya dharma, you have no right to live in this world. నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు, If you have got these two, you can live here. లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో. Otherwise, construct your house there in Lanka. కనుక నేను సత్యధర్మం విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరైనటువంటి మానవుడు. Therefore, those who observe these two twin principles, Satya dharma, they can live here as humans. వైరాగ్యం అత్యవసరము అన్నారు. వైరాగ్యం, For this, renunciation is absolutely వైరాగ్యం necessary. అంటే ఏమిటి? What do you mean by renunciation? అనగా ఇల్లు వాకిలి ఆలు బిడ్డలను వదిలిపెట్టి అరణ్యానికి పోవటం వైరాగ్యం అంటున్నారు. ఇది చాలా పొరపాటు. Renunciation doesn't mean running away to the forest, leaving your family and the house here. సుఖ దుఃఖంలో రెండింటిని కూడా నువ్వు సమర్థంగా భావించటమే వైరాగ్యం. True renunciation means to maintain equanimity in times of pleasure and pain. నిందాస్తులను రెండింటినీ సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము. To have the spirit of equality and equanimity. లాభ is నష్టములు renunciation. రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే ఒక వైరాగ్యము. To have the same state of bliss in all the three periods ద్వైత of time. భావమును త్యజించటమే వైరాగ్యము. To give up all the duality ఏక భావాన్ని విశ్వసించటమే వైరాగ్యము. and to follow the spirit. కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము. So, vairagya doesn't mean not to ఎవరైనా really నిన్ను give up. స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో. One may praise you, one may blame you. Take it in equal spirit. సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు. Don't get yourself extolled when you're praised, nor depressed when you're attacked. దూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు. Don't cry when you're సుఖ దుఃఖి praised. సమీకృత్వ లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం. In times of profit and loss, victory and defeat, చాలా మంది maintenance దీనికి and అర్థం equanimity. సత్యం మనం తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు. Many don't understand this. They think that ఇది చాలా renunciation is leaving పొరపాటు. the family. వదిలిపెట్టడం అక్కర్లేదు. You don't need to give up. ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యము. You should give up this duality. రెండూ మన మంచికే. Both are for our good. దుఃఖం వచ్చింది అది మన మంచికే, The pain is for our సుఖం good. వచ్చింది అది మన మంచికే. Pleasure is for our ఈ good. నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో. You may feel the pain now. What pleasure is awaiting నీ ఒక there? మార్గంలో నడుస్తున్నావు, You are walking along the way. ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు. You reach that mountain నేను top. పైన ఉన్నాను మిట్ట పైన అని నువ్వు భ్రమిస్తున్నావు. You are deluded. మరు by the నిమిషమే top. నీవు క్రిందికి దిగవలసి వస్తుంది. Later you have to get down. నీవు క్రిందికి దిగావు, You have got down. అయ్యో నేను క్రిందికి దిగా నేను విచారించనక్కర్లేదు. Don't bother that ఈ you have got ప్రయాణం down. అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది. Later you can climb up the mountain top. కనుక అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖంలోని ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి. Therefore maintain the spirit of equanimity in these two aspects. ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం. Is true renunciation. ఒకానొక సమయం లోపల At one time, పతికి దూరమై away from పరితపించుతున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది. Sita was there in Ashokavana, separated from ఆ her husband. అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు. Ravana decorated the entire garden Ashokavana. సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమో అని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు. Because of blind faith, he thought that if he pleases Sita, she would submit herself to సీత him. ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు. Sita is not deluded by worldly ephemeral ఆయన transient కేవలం pleasure. రాక్షస భావాలు. That's all demonic ideas. కానీ ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు. No beauty attracted her. కానీ But ఒకానొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాది, on one పాడుతుండాది.
On one day, a small monkey climbed up the tree top and started singing the glory of Rama. Rama 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 Sita, Rama 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 Sita, Rama 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 Sita, Rama 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 Sita, Rama 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 Sita. శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి యమనహల్యాశాపముదీర్చి ప్రియ భక్తుల రక్షించిన శ్రీరఘు రామ 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 సీత, రామ 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 సీత. వినింది ఎవర్రా ఈ రంక లోపల? నా చరిత్రంతా చెప్తున్నారే నువ్వు ఒక్క తూరి తలెత్తి చూచింది. Sita heard all this song of Hanuman and she just looked at the top. కోటి ఏం అందమైనటువంటిది, Monkey, what beauty you find there. అది చాలా వికారమైనటువంటిది. Very ugly. కానీ But ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది. the very monkey appeared very beautiful. ఆ అందం కోతిలో ఉందా? Is the beauty there in monkey? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం. The beauty lies in the chanting the glory of the Lord. తాను ఏదాన్ని ఇష్టపడుతుందాదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది. Then the name that she likes, with the moment she heard it, naturally she was very అప్పుడే blissful. చెప్పింది అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం. She said, this bliss is the life and there's the nectar of our life. కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము. And that beauty without bliss is ఈ useless. రామనామమే నాకు ఆనందం, I ఈ like this. ఆనందమే నా అందము. And this blissful name of Rama is the nectar of ఈ my life. విధంగా కూడాను రామాయణంలో అనేక విధమైనటువంటి యొక్క అందానందములు కూడాను గురించి ప్రబోధిస్తూ వచ్చింది. Ramayana taught these two, Anda beauty, Ananda the bliss. కనుక సీతారాముల యొక్క ఆనందము దేని గురించి ఆనందము? Where do you get ప్రజల this యొక్క bliss? క్షేమమే వారికి ఆనందము. The welfare of the people gave ప్రజలు them the సత్య bliss. ధర్మ మార్గంలో ప్రవర్తించడమే వారికి ఆనందము. When people follow these two principles, ప్రజల Satya నుంచి Dharma, ఏ they are happy. కాసును కూడాను వారు కోరలేదు. They did not expect anything ఏ from విధమైన people. సత్ఫలితమును ఆశించలేదు. They did not expect anything. ప్రజలకందరికీ ఇవ్వటమే, చూసుకోవటమే ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారంలన్నీ చేసే పనులు ఇవే. Rama went on giving. It's not only then, even now, incarnation gives and ఇప్పుడు gives. మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నాను నేను? What is that Bhagavan is asking ఏ you ఒక్కరికి today? చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు. He doesn't ask even a pie. విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్, Bhagavan is giving free education to students. ఫ్రీ ట్రీట్మెంట్, Medical ఫ్రీ treatment. ప్లే, Free play. అన్ని కూడాను లాబొరేటరీ ఫ్రీ, అన్ని ఫ్రీనే. Everything is free. Laboratory and కానీ library. వారు తిండి మాత్రం వాడు తింటున్నారు. But however they eat their own ఈ food. విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి? Where do you find in the ఏ entire దేశంలో world? జరుగుతుండాలి? Where it ఎక్కడ happens? జరగటం లేదు. Nowhere. ఎవరిని నేనే కించిత్ అయినా కూడా ఆశించటం లేదు. Bhagavan doesn't expect anything from కనుకనే anybody. ఇదియే నా ఆనందం. This gives bliss to Bhagavan. ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం. If you mold yourself as noble, good people and set an ideal, that makes Bhagavan very happy. ఈనాడు ఎట్లా ఉందంటే ప్రపంచము, How is the world today? ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి. You find sincerity in centers where they pay money. ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి. When they pay money and admit themselves into the ఒక hospital, హార్ట్ they have. ఆపరేషన్ కంటే ఏమి 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు. There you are admitted in the hospital. ఆ You pay 2 2 lakhs. లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది. The moment they are admitted to the hospital, paying అలాంటి 2 lakhs, they ఆసుపత్రిలో are happy. అబ్బా ఈ పెద్ద డాక్టర్ రా ఎంతో డబ్బు తీసుకుంటున్నాడు, ఎంత పెద్ద డాక్టర్ అయితే కదా డబ్బు తీసుకోవటం. Then ఇది వీళ్ళ మూఢనమ్మకాలు. people have got this nasty feeling. It's a very big doctor, popular doctor, because he వాళ్ళు charges you. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక విధమైనటువంటి యొక్క గుమ్మడికాయను కోసినట్టు కోసేస్తారు, తిరిగి ఇంటెన్సివ్ కేసులకు పంపిస్తారు, తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడరు. After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit. కానీ They will not be ఏ bothered నయా with it. పైసా లేకుండా ఆసుపత్రిలో చేర్చుకొని సొంతం ఇంటి వలె మంచి జనరల్ బెడ్స్ అంతా వేసి, మంచి స్ప్రింగ్ కార్డ్స్ అంతా వేసి వారు ఎంతో ప్రేమతో చూసుకుంటూ భోజనం కూడా వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు. But on the other hand, the operation is conducted freely. ఎందుకోసం పెద్దది Because కాదు, it's done the spring డాక్టర్స్ court. ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు. Because they don't collect fees. ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటున్నారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్. The doctor who accepts, receives very big ఎక్కడ amount is a ఆపరేషన్ big ఖర్చు doctor. నువ్వు ఈ వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్, ఆ ఇన్స్టిట్యూట్లే చాలా పెద్దవి. The institute that charges thousands, you call it a great అక్కడనే institute. వీడి శ్రద్ధ కూడా వస్తుంటారు. ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
There the institutes that collect that big amounts, you find sincerity. We are so foolish. అంతా ఫ్రీ. Here everything is free. దాని వల్లే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుంది. That's why it appears వీళ్ళ as if you don't know the value. వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండాలి. The value is there at any point of time, not because of you. కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది. Bhagavan is very విద్యార్థులుగా concerned. ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడాను జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి? Being the recipients of free education, enjoying all the ఏమి చదువులు చదువుతున్నారు? What is it that you study చదువులా here? చదవటము Is it for living? ఈ పొట్టకూటి చదువు కోసమని నీవు ఇంత శ్రమ పడాలన్నా? Just to earn your livelihood, should you suffer so much? డబ్బుల కోసమని పాసపడుతున్నారు. You want money. డబ్బులు సంపాదించిన గొప్పతనం కాదు. It's not great to earn money. దొంగలు కూడా కావాల్సినంత డబ్బులు సంపాదిస్తున్నారు. Even a thief also can earn. మార్కెట్ లో పోతే బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు. Beggars there near the bus stand earn money. ఒకనొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్. There's a beggar there in Bombay ఆ sitting under a బెగ్గర్ tree. అంతా సంపాదించాడు. That beggar earned and earned. తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి కూర్చున్నాడు. Right under the seat, he dug a deep pit and ఈ he has డబ్బులు hidden all the ఎంతకాలం money. తాను కాపాడగలడు? Who protected that money? కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు. He died at the time moment. ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు. Corporation అప్పుడు took away చూస్తే the ఏదో body. గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర. There they found a big pit there and the corporation ఈ authorities లక్షలు noted 3 సంపాదించడానికి lakhs. విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి. Should you study to earn money like ధనార్జన that? కోసం కాదు చదువులు. You study for wisdom. It's not this way. ఈ ధనం వస్తుంది పోతుంది. Money comes and goes. ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనాడు కూడాను గుణాన్ని పోషించుకోలేడు. The one who has got money in aim will never foster virtue or కనుకనే quality. మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి. Therefore our students struggle hard to develop ధనం కాదు character. ముఖ్యము. It's not the money important. కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరి వారేరి. You find many of the kings who ఎంతమంది rule. చక్రవర్తులు పోయారు, So many emperors died. ఎంతమంది రాజులు పోయారు. So many kings వారికి ఏ died. ధనము తక్కువ? What is the shortage there? కాదు గుణం తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు. As they didn't have virtue, they got bad name. ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును. All these 10 days you must have understood who అతనికి Ravana is. ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు. Ravana is the richest, means the brother of Kubera. కోట అంతా కూడా బంగారు కోట. The entire fort is built of gold. సంత సమ్మున వీధులు దొంతిశాలలు వాడమేడలు. You find the mansions along all the streets. అంత ముత్యాలు రత్నాలతో ఉతికించినటువంటి గోడలు. That you find the walls built of diamonds and the pearls. ఇంత ధనం ఉంది, So much of wealth, ఇంత సువర్ణం ఉంది, so much of gold, ఇంత భాగ్యం ఉంది. so much of ఏమి property. ప్రయోజనము? What is the use? గుణము లేకపోయింది. There is no character. కడాతుడికి అన్నిటినీ వదిలిపెట్టిపోయారు. Ultimately left them all. కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి. So we should develop character. గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య. The true education lies in గుణహీనుడైనటువంటి character. వాడు ఎంత ధనం ఉంటుంది, ఏమి ప్రయోజనం? If you don't have character, what's the use of money? ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది. The one who cannot experience the character. this will be his life. సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము? If one is not happy, what is the fun of living long life? నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా తృప్తి కలుగబోదు పిసినిగొట్టు. It is the ఈ dog నీరు that, తాగుతుంది ఒక కుక్క, జుర్రున తాగదది, నాలుగుతో తాగుతుంది. the dog doesn't drink the water, it is stretching. ఇంత నీరుండినా అట్టే తాగుతుంది. గొప్ప ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది. The dog licks in spite of a running flow of water. ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు. A rich man, like a dog in a manger, doesn't experience the సౌఖ్యమైనటువంటి path. వానికి లేదు. No happiness. ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది వాడికి. And he follows the path of danger, protecting his ఎందుకు ఈ money. ధనం ఉండాల్సిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి. In fact, you need money to the extent needed. పరాధీనంలో ఉండకూడదు. It's not under నీ some. కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి. You should take care of your family. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి. You should discharge your duty. అంతేకాని దానికంటే మితిమీరిపోయిన చేతనే మతి తప్పిపోతుంటుంది. If you have got excess of money, you turn అనేక back. దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడాను అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి. Because of lots of money, you develop bad behavior, bad actions, bad thoughts. ఎక్కడైనా మీరు పోయి చూడండి, You see anywhere. ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు The
ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు. The children of rich people, the wealthy people resort to such a wicked activity. ఇట్టివారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు. And that will be the situation that follow them. కనుక So, మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే. money is necessary, we should కానీ earn. అదియే మన యొక్క ప్రాణము, అదియే మన యొక్క జీవితము, అదియే మన యొక్క ధర్మమని విశ్వసించరాదు. Never consider that money is your life, that money is your dharma, no. కాన ప్రతి విషయాన్ని కూడాను చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి. Therefore we should investigate, inquire every aspect. చెడ్డ చింత చేసి చేసి Because of bad thinking, పిచ్చి ఆటలు ఆడి ఆడి with all foolish men, ఊడిపడే జీవితానికి బూటకపు నాటలాడి with all funny games, ప్రారబ్ధం తీరగానే at the moment that destiny approaches, కపట వేషాలు విడనాడి he will give up all the time, కష్ట సుఖములతో కూడి with all the pleasure and pain. చెరియుంతువ ఓ కిలాడి. Oh toy, your life is a toy, you spend ఇదేనా in నీ pleasure and యొక్క- pain. ఇది కిలాడి. It's just a funny చెడ్డ creature. చింత చేసి చేసి With all wicked thinking, పిచ్చి ఆటలు ఆడి ఆడి with all funny games, ఊడిపడే దేహానికి the body that falls, బూటకపు ఆటలాడి with all other deceit, పుణ్యపాపములతో కూడి with all the merit and sin, మరణించువ ఓ కిలాడి. what will happen to you? ఏమిటి నీ యొక్క ఈ జీవితము? What is this life? లాస్ట్ కి ఎప్పటికైనా అవుతూ మరణించవలసిందే. When the last moment approaches, you are bound to ఈ die. మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో. Prior to death, understand this truth. నేను ఒక పెద్దవాడిని, పెద్ద మానవుడిని అనుకుంటే అది గొప్పతనం కాదు. Never think that you are a big man. No. ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో, ప్రవర్తనలో మనం నిరూపించాలి. True greatness lies in our behavior. ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున, All green birds will never sing like a cuckoo bird. పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున, All the insects that crawl on the flowers cannot be butterflies. ఏనుగంత బరిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా? The pig may be hefty, but it can never be like an elephant. కాదు కాదు No. కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండినటువంటి వాడే నిజమైన మానవుడు. He is only true human if he has got virtue. దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి. He should have divine thoughts. దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి. He should spend time thinking of God. దైవమే నా జీవిత ఆధారము. He should consider ఇది God as కేవలం basic. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్. God is an దీన్ని instrument. నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాది. There's direction. ఆ ప్రాణమే నేను. That very life is. కాబట్టి నేను మాస్టరు, Spirit. నేను మాస్టరు, నేను మాస్టరు. I am the master. కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. But these are ఈ instruments. ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిసిపోతున్నావు, You are amused by the మాస్టర్ instruments. ను మర్చిపోతున్నావు. But you have forgotten. అది ఏ పెద్ద దోషం. That's big mistake. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందుకు చేసుకోవటమే నిజమైన విద్య. You forget the instruments. You remind yourself of the ఈ master. క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటాం, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టుకుంటుంటాం. You are on journey. You are bound to leave the spot. కానీ అన్నింటి ఎందుకును, సర్వకాలం ఎందుకును క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు. At all periods of time, there is a all ఆ knower. సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. You should know that eternal truth of the spirit. ఆహా, అది మనకు అవసరం లేదు. But we don't need it. దేహం ఉంటే చాలు, It's enough if you live. అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు. Let us eat and enjoy all ఏ comfort. సుఖాలు నీవు కోరుతున్నావో, All the comfort that you want. ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో, All the convenience ఏ that you ఎంజాయ్ want. నీవు భావిస్తున్నావో, That you can వాటిని enjoy. చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి. All the enjoyment you consider is experienced by dogs and foxes అవి also. ఏ చదువుకు చదివా, ఏ యూనివర్సిటీకి పోయినాయి, Which university they attended, what degrees they ఏ had, డిగ్రీస్ పొందినాయి, what degrees they got. లేదు. Nothing. కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో In that life you should lead after చాలా study. తప్పు. It's a big mistake. చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి. Education means you should know the knowledge of the ఏది spirit. నీకు తెలియకుండా ఉంటున్నదో దాన్ని నీవు ఆధారంగా తీసుకో, You should know that which you దాన్ని do నీవు not know. పోషించుకో. You నీ keep భౌతిక it. సుఖం కూడా అభివృద్ధి అవుతుంది. And then worldly comfort also you'll ఒక enjoy. చిన్న ఉదాహరణము, A small example. పెద్ద వృక్షం ఉంటుండాలి. It's a big tree. ఈ వృక్షములకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి. It has got many branches. ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటున్నాయి. Each branch has కానీ many fruits. నీవు ఫలములు ఆశిస్తున్నావు, But you want a fruit. ఫలములు కనిపిస్తున్నాయి, You see the fruit. వృక్షం కనిపిస్తుండాలి, You see the tree. ఇదే నీకు సత్యమని భావిస్తున్నావు. And you take it అది through. ఏ అజ్ఞానము. That is ignorance. ఏది కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు, వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి. That what you don't see, the roots are there beneath. You have to water and you have to manure. అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి. External pleasures you ఇవన్నీ see. దేనిపైన ఆధారపడి ఉంటుండాలి? On what they depend? ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి. They depend on the power of గాలిని the spirit. పీల్చుకుంటున్నావు,
ఈ గాలి దేని వల్ల వస్తుండాది? You breathe the air. దైవం వల్లనే గాలి వస్తుండాది. You have the air because of God. సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు. The sun and moon ఇది ఎవరి shine. వల్ల వెలుగుతున్నాయి? Or how? ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు? Which scientist is responsible? అది దైవం వల్లనే వెలుగుతున్నది. It's only because of God they shine. కుంభవర్షం కురుస్తుండాది, దైవవశమై ఉంటుండాది. All 5 elements are in the hands of God. పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే 6th ఎలిమెంట్, అతనే దైవం. The master God is the 6th element, master of 5 senses. అలాంటి దాన్ని 5 మనం elements. మర్చిపోతున్నాము. You are forgetting that master. కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాము. But you think the worldly things very important. ఇది చాలా పొరపాటు. It's a big mistake. ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయం అంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి. You should know our temperament among ఈ students. భౌతికానికి మీరు ప్రయత్నించకండి. Don't work for the world. మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి. There is a divine power behind latent ఆ you do not శక్తి know. నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి. It's a divine power that makes you అన్ని great. విధాలా నీకు అనుభవాన్ని It అందిస్తుండాలి. only makes you experience. అరణ్యంలో ఉంటుండాలి సీత. Sita is there in the forest. ఎవ్వరు కూడా తనవారు అనేటువంటి వారు ఒక్కవారైనా లేరు. She has none around that belong to her. స్త్రీ She is a woman. అబల, Woman weak. ఏకంగా ఉంటుండాలి. She was alone. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. No one to help కానీ her. But ఆమె అశోకవనంలో ఉంటుండి 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది. Sita was there in Ashokavana. She didn't have anybody to support her. But it's only her strength, the virtue that supported her. కేవలం చిల్లర కాసుల వంటిది. రావణుని శక్తి చిల్లర కాసుల వంటివి. And the చిల్లర కాసులు, coins. కాయిన్స్. కానీ సీత యొక్క శక్తి మహా దివ్య తేజస్సుతో కూడినటువంటి శక్తి. The power of Sita is full of brilliance. ఆ శక్తియే అందరి యందు ఉంటుండాలి. That power is latent in everybody. కేవలం సీత యందు మాత్రమే కాదు. Not merely in Sita alone. పరమాత్మ సర్వభూతాంతరాత్మ The spirit is present in all of the beings. Same spirit. అందరి యందు కూడాను కోటీశ్వరుని మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి. Right from a pauper to a millionaire, the Atma is present. మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి. Right from a mighty man to a ఆ beggar. శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు? Why don't you make use of the divine power? చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని వదిలిపెట్టి Leaving what is present at home. ఇంటిలోని దీపం వెలుగుతుండగా When there's light at home, పొరుగు ఇంటికి అగ్గి కాదు అరుగునేలా. why should you go for the lamp for another ఈ house? ఇంటిలో ఉంటున్నది దీపము, There is a lamp in your కానీ house. పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు. But you go to the ఎంత neighbor for a మూర్ఖుడని lamp. చెప్పాలి. What a అదే fool you రీతిగా are. నీ వెతకనక్కర్లేదు. You don't need to search. ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు. You don't need to go to ఏ forest. తపస్సులు చేయనక్కర్లేదు. You don't need to do ఏ any ధ్యానము penance. చేయనక్కర్లేదు. You don't need to do charity. నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో. Turn inward. ఆ దైవాజ్ఞను స్థిరసా వహించి నీవు వహించు అనగా పాటించు. Follow the God's command. Observe it in toto. అంతకంటే మించినటువంటి ధనం ఏమిటుంది? What more wealth is found? జగత్తుకంతా సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి. It is a permanent wealth, the virtue and the character. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు. Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities. నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వవలెను. It is education who should learn. The ఏమిటి? students should learn. సద్గుణములు, Good qualities, సద్బుద్ధి, good mind, సత్యనిరతి, truth, భక్తి, Devotion, క్రమశిక్ష, discipline, కర్తవ్య పాలనములు. duty. అవి చాలా ప్రధానము. they are very important. అవి ఎక్కడున్నాయి? Where are they? ఏ పొట్ట కోసినా కూడా రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు. You find only the fecal matter and all the dirt and the blood when you dissect the body, but not these qualities. కడుపులోన మలము, There is fecal కడనెల్ల matter ఎముకలు, and the bones. నరసిచూడు పైన మురికి తోలు. After all, the dirt is skin around. క్షణ క్షణమునకును Moment to moment. నీచు నూరునే కాని పులుగు జవ్వాదీలు పుట్టబో. It emits foul smell, but not the aroma and fragrance. ఏమిటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు? Or do you pride yourself because of the body? ఏమిటి ఈ యొక్క స్వరూపం, దీని గురించే నీవు అహంకారపట్టము? Are you egoistic because of this body? స్వరూపం ఏమీ కాదు. It's not the ఈ body. స్వభావం చాలా అవసరము. It's not your temperament, attitude that's important. స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది. If you develop your quality, the form will improve. కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకోవను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. Fools surrender to God, but yet they will never leave ఒక their foolish పల్లెటూరి temperament. మనిషి కొంత లగేజ్ తీసుకొని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు. A person came with his luggage and he wanted to travel by train.
ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు. He purchased the ticket, carried his luggage and sat in the ఎంతమందో train. ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని. Many passengers are getting into the train. పాపము అమాయకుడు, He's an innocent man. అజ్ఞాని, Innocent, అహంకారి ignorant. కాదు. Not egoistic. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాది, నా సామాను కూడా ఎస్తే మోస్తుందో పాపం, తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట. This innocent man started feeling this train is carrying the luggage of everybody, so many people. Why can't he give some thought of తనను తన carrying the లగేజ్ luggage on his మోసేది head? రైలే. నీవు తలపైన పెట్టుకో, తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది. Whether you carry the luggage on the head or down, it's the ఒకటి train. పారవేసి నీవు కూర్చో చక్కగా హాయిగా. You keep it aside and be ఆ comfortable. విధంగా seated. భగవంతుడికి అన్ని అర్పితం చేయి. Surrender to నువ్వు God. చక్కగా కూర్చో, Be seated. అన్ని తానే చూసుకుంటాడు, God will take care of అన్ని you. తానే మోసుకొని పోతాడు. He will carry the burden. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి. You should have such sacred faith. ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేడు. Without faith, you will never achieve success in life. ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం. For everything, faith is important. ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది. It's only faith that will make you కనుకనే ideal. సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి. Therefore, develop faith on these two. దైవ such ఆజ్ఞల dharmas. పైన మనము సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. Develop faith in God's command. ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండుల వలె తూగుతూ. Our life should not be like a pendulum oscillating on either side. కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, We got one tongue. చెప్పటం ఒకే పదము. We should say one ఈ thing. స్థితి అయిన దీంట్లో మనం సాధన సాధించాలి. One word we should say and follow in the same track. రెండు మాటలు నీవు ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు. One day you say right, other day you contradict దినం wrong. వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు. Not that far. 1 minute you say yes, other minute ఈ no. రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా? Who said? You only said both. అప్పుడు రెండు నీవే చెప్పావు. You said both. ఆ రెండింటిలో రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్. ఏదో ఒకటి సత్యము, ఒకటి అసత్యం. So which is right now? The right that you said then and wrong you said నీలో now. సత్యాసత్యం రెండు నీలోనే ఉన్నది, కానీ బయట లేదు కదా. The truth and falsehood are in you, not outside. కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు. You should not be two-tongued snake. ఒకే మాట, Only one word. అదే రాముని యొక్క ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము. That is the main ఒకే మాట, idea. One path. ఒకే పత్ని, One wife. ఒకే బాణం. One arrow. ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు. These are the signs of Rama. కనుకనే మనం హృదయ రాముడు, ఆత్మారాముడు, ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి. Rama is indweller in our hearts. ఎక్కడో దశరథ మహారాజు కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి. We should not think that Rama is the son of Dasharatha. Your conscience is Rama, you should follow. ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని మూర్ఖుడవు ఇంకెవరిని తృప్తి చేయగలవు? If you are a fool who cannot act to satisfy your conscience, whom else can you satisfy? కనుక నీ దైవాన్ని తృప్తి చేయటమే కాన్షియస్ ని తృప్తి చేయటం. So if you please God, you will be pleasing your conscience. కనుక So, సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని ఇతరులకు అందిస్తూ పోవాలి. therefore everybody should lead this life basing on these two principles of Satya Dharma. Share with everybody and lead this life. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు. you are going to be future leaders of this country. దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవ్రాతపైనే ఆధారపడి ఉంటుండాలి. Future depends on you. మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది. And the future depends కనుక దేశం upon you. క్షేమాన్ని మనం కోరి, Desire the లోక welfare of కళ్యాణమును ఆశించి, Think of the ఇష్ట good- శ్రేయస్సును గురించి Think of మనం prosperity. ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికీ దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి. You may strain or exert, but follow God's command. దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి. You should follow God's command in total. అది ఏ మీ యొక్క శ్రేయస్సు, Their life అది ఏ happiness. దేశం యొక్క శ్రేయస్సు, That is అది ఏ happiness to సమాజం the యొక్క country, శ్రేయస్సు. to the entire world for అప్పుడే the మనం లోక సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది. Then only your prayer will be answered if you adhere to these two principles. కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నాం మనం ఇప్పుడు. But we say with our లోక lips, సమస్తా సుఖినో భవంతు అంటున్నాం, పక్కన వాళ్ళని పొడుస్తున్నాం. we say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by your ఏమిటి side. సుఖం? లోక సుఖము. ప్రక్కన ఉన్నటువంటి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు? You don't make the person sitting by your side happy. How do you make the world happy? కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు. First, satisfy your conscience. నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు. Enjoy the bliss within. తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు. Then share with others. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రధానము. Most- దైవ శాసనం చాలా అవసరము. Most ఆ important thing శాసనమే is, మీకు సరైన శాస్త్రము. we should follow God's శాస్త్రం command. వచనం ఇది శాస్త్రం అన్నారు.
శాసించినటువంటి శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి. When Shastra sacred text says don't do, అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి. when it is said don't talk more, నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? if you talk more, what is the profit or the loss that Bhagavan has? ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే. The loss and profit go to you. లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు, You cry when you ప్రాఫిట్ suffer వచ్చినప్పుడు loss. నవ్వుతున్నావు. That profit ఆ is ప్రాఫిట్ mine. ఎంతసేపు? How long? చాలా మంది మీకు తెలిసిన ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు. You know, in this world, many businessmen, చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది, they earn crores and కానీ crores, వాడు ఆనందించడం లేదు. but they're not happy. ఎందువల్ల? Why? ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం. They are very much afraid of the income tax officer and the tax. కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు, కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుంది అది ఈ ప్రకృతిలో. Though you are happy on one side, you are miserable on the కారణం other side. ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి. So both the qualities, the worldly and spiritual, are there. ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో. Live in the world, but be in word. అది నీ యొక్క ప్రధానమైన విద్య. That is main quality of నీ education. ఏ చదువులైనా చదువుకో, Study ఏ anything. డిగ్రీలైనా తీసుకో, Take any కానీ degree. ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటిది ఒకటి, చేసే పని మరొకటి. But you take degree on one hand, but you do the different job. ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? Is there- ఒక్కరిని చూపించండి. Show one person who is doing the job basing on the study he ఐపీఎస్ made. పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గా పోతాడు. ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు, He is an IPS officer, but he works in the university. కానీ దీనికి దానికి ఏం ఇంత వ్యత్యాసం ఉంటుండాలి? What the difference between చదివేది them? ఎంబీఏ అని చదువుతారు, But he studies ఇది MBA. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని. MBA, Master of Business Administration. కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర కూర్చుంటున్నాడు. But he will be there near the petrol bunk. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? What is the relation between the two? కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి? They want to do some job or other. Why should you study so long? కనుక చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు. In this age, there is no relationship between the study and the job. ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు. Because you don't get the job appropriate to your కనుక study. మనం చదువుల కోసము ఉద్యోగం కోసం పాటుపడకూడదు. So don't center around the job only. యోగం, యోగాన్ని సంపాదించాలి. Put yoga, that yoga, spiritual యోగం ఒకటి discipline. దైవ యోగం ఒకటి ఉంటే సర్వయోగములు కూడా సమకూలిపోతాయి. If this yoga deservedness of God's mercy, you will achieve everything. కనుక So, మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకొని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి. in order to earn God's grace, we should never give up these two principles, Satya Dharma, and end our life in basing on these two principles. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై కమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై కమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై కృష్ణ జై రామ కృష్ణ జై
రాధా కృష్ణ జై, బాల కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహార్ మదన మోహన మురళిధార్ కృష్ణ జై. గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహార్ మదన మోహన మురళిధార్ కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. జై కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై.